కాజిపల్లిలో కాలుష్య నివారణకై పోరాటం. మాకొద్దీ పరిశ్రమలంటూ ఊరంతా నినాదాలు. కాలుష్య పరిశ్రమల నుండి కాజిపల్లిని కాపాడాలంటూ కోర్టును ఆశ్రయిస్తామన్న రమాకాంత్ గ్రామస్తులు. రంగారెడ్డి జిల్లా జిన్నార మండల పరిధిలోని కాజిపల్లి పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యాన్ని నివారించాలంటూ పోరుబాట పట్టిన దండే రమాకాంత్ తదితరులు. Stop pollution! Stop pollution! కాజిపల్లి గ్రామస్తులు, యువకులు, సోదరులు చిన్నప్పుడు మేము చూసినట్టయితే మన సీతాఫల్ పండ్లు తెప్పుకునే వాళ్ళము. చెరువులో చేపలు దొరికేటి, అందరం కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకుంటుండే. కానీ ఏది చూసినా ఇప్పుడు కెమికల్తో మనం చాలా నష్టపోతున్నాం. మన పిల్లలు, మన ఆరోగ్యం అంతా కూడా చాలా బాధగా ఉన్నది ఇది కాబట్టి అందరు కూడా సమష్టి కృషితోని జాయింట్ యాక్షన్ కమిటీ వచ్చే వారం సండే రోజు నేను పిలుపునిస్తున్నాను. అందరం కూడా జాయింట్ యాక్షన్ కమిటీకి సిఫార్సు చేయాలి. మీరే పేర్లు ఇవ్వాలి. మీరు పేర్లు ఇచ్చిన సిఫార్సు చేసిన పేర్లనే తీసుకుందాము. ఎవరు కూడా ఈ కంపెనీ వాళ్ళతో లాలుచిపడని వాళ్ళనే తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏమంటే కెమికల్ వదలొద్దు అని అనుకుంటే అందరు కూడా సమిష్టిగా కృషి చేయాలి. జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీని నా దృష్టికి ఒక 3 4 నెలల నుంచి ఈ సమస్య అనేది బాగా రోజు వస్తుంది. అయితే దీన్ని నేను ఒక 3 months 4 months బ్యాక్ నేను సుప్రీంకోర్టు అడ్వకేట్ని కలిసినాను. అయితే నాకు ఇప్పుడు పెద్ద మనుషులు చెప్పినట్టు నవ్వే మాటలు మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. అంటే నా కార్యాచరణ ఏంటిది అనేది నేను ముందుకు మీ ముంగట పెడుతున్నా. ఇది ఏ లీడర్తోనే కానీ ఏ ధర్నాతోనే అయ్యే పని కాదు. ఇది సమస్య అనేది మనం తెలుసుకోవాల్సింది చట్టపరంగానే తెలుసుకోవాలి. అయితే దీనికి చట్టపరంగా మనం ముందుకు పోవాలి అని అనుకుంటే మనం కలెక్టరేట్కి ఫస్ట్ మన జిల్లా కలెక్టర్ కాబట్టి అధికారికి మనం సంబంధిత అధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అవి ఇచ్చినాక మనం ఆ రిప్రజెంటేషన్ తీసుకొని నేను మా అందరి సహకారం కోరుతున్నా. సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేస్తున్నా. నేను ఏడ కూడా తగ్గే అవసరమే లేదు. నాకు డబ్బులు అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఖచ్చితంగా 100 రోజుల లోపల నేను ఆర్డర్ తీసుకొచ్చి పెడతాను. మీ ముంగట నీకు కావాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేసుకున్నా. నేను ఇంకా ఇది ఫార్మాసిటీకి పోవాలి. ఈ కంపెనీలు మనకి ఇక్కడ కంపెనీలు వద్దు. మళ్ళీ మిత్రుడు మన సురేష్ చెప్పినందుకు ఖచ్చితంగా గండి చెరువుకు కూడా దాని ప్రత్యేకంగా ఏమి ఎన్వైరన్మెంటల్ పరంగా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో మనం కలెక్టర్ గారితో దృష్టి తీసుకొచ్చి అధికారులను తీసుకొచ్చి ఈ ధర్మ చెరువు గురించి కూడా మాట్లాడదాం. గండి చెరువు గురించి కూడా మాట్లాడదాం. ఈ చెరువులు కుంటలు కాలువలు ఖరాబ్ కాకుండా చూసుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది. లేదు అంటే మనకందరికీ ప్రాబ్లం వస్తుంది. మన పిల్లలు, మన ఆరోగ్యం అందరికీ ప్రాబ్లమే ఉంటుంది ఇది. కాబట్టి ఇది గవర్నమెంట్ అనేది ఇక్కడ ఫార్మాసిటీ అనేది 1300 ఎకరాల ఫార్మాసిటీ ఉన్నది. అయితే ఈ కంపెనీలన్నీ కూడా R1 జోన్కి దగ్గర ఉండదు. చట్టపరంగా R1 జోన్ అనేది రెసిడెన్షియల్ ఏరియాకి సంబంధించిన ఏరియా. ఏవైతే ఉన్నాయో R1 జోన్కి దగ్గరలో ఏ కంపెనీ కూడా ఉండడానికి లేదు. ఇది సుప్రీంకోర్టు రూల్స్లోనే ఉన్నది. కంపెనీ మీరు అందరు సహకారం ఇచ్చినట్టయితే హనుమాన్ గుడి ముంగట హామీ చేస్తున్నా ఈ కంపెనీలు 100 రోజులలో తీసుకుపోయే బాధ్యత నాది. దీనికి కావాల్సిన చర్య మొత్తం కార్యాచరణ నా దగ్గర ఉంది. మనం వచ్చే వారం జాయింట్ యాక్షన్ కమిటీ పరంగా ఏర్పడాలా. మళ్ళీ అందరం కలెక్టరేట్ డేట్ ఒక 15 రోజులు గ్యాప్ పెట్టుకున్నాం. ఈ రోజు నుంచి 15 రోజులు కలిపితే మన ఊర్లో ప్రతి పిల్ల పాప అందరు పోవాల్సిన అవసరం ఉంది. ఇది నా సమస్య కాదు, నీ సమస్య కాదు, ఇది అందరి సమస్య. ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. కాబట్టి అందరు కూడా చెల్లో కలెక్టరేట్కి నేను పిలిపిస్తున్నా. మన కలెక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకుందాం. తీసుకొని PCB ఆఫీస్కి కూడా పోయి రిప్రజెంటేషన్స్ ఇచ్చి
ఫర్దర్గా మనం చేయాల్సిన పని ఏంటిదంటే అందరితో సంతకాలు తీసుకొని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా మనం ముందుకు పోదాం. ఏ రాజకీయ నాయకులు కానీ ఏ లీడర్ కానీ ఈ సమస్యకు మనకి ఇవ్వరు, అది జరగదు కూడా, న్యాయం జరగదు. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే దీన్ని మనకు న్యాయం చేయగలుగుతుంది. సో అత్యుత్తమైన న్యాయస్థానం అదే. మనకు న్యాయం జరుగుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. మీరందరూ కూడా ఈ విల్లాస్ వాళ్ళ ఓనర్స్ కూడా అందరు కూడా జాయింట్ యాక్షన్ కమిటీలో మీరు కూడా ఉండాలి. ఇంకా మిగతా బయట నుంచి ఎవరైతే వచ్చి స్థిరపడ్డారో వాళ్ళు కూడా జాయింట్ యాక్షన్లో వాళ్ళని కూడా కలుపుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు, వాళ్ళ ఇన్పుట్స్, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుందాం. చంద్రయ్య కాక చెప్పినట్టు ఇంత మొదలు వాళ్ళు ఏమేమి చేసిందో కేసు ఖచ్చితంగా వేయాలి. దీనికి సుప్రీంకోర్టు తప్పితే ఇంకా మనకి న్యాయం చేసేది ఏది లేదు, ఏ లీడర్ కూడా చేయదు. ఈ సమస్య మనం ఢిల్లీ జంతర్ మంతర్ వరకు తీసుకుపోదాం. ఇది హరికర్దాం 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 కాజీపల్లి.